హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి బోడ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెము గుడ్డ పైన ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ అలా ఆరిన తర్వాత వాటిని సన్నగా తరిగి మనమైతే కొంచెము బాగా గాలికి ఆరిన తర్వాత ఫ్రై చేసుకుంటే మనకు బాగా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 100 గ్రామ్ ఆయిల్ అలా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేడి వేడి ఆయిల్లో వేస్తే తొందరగా ఫ్రై అయిపోయి మనకు ఇంకా వంట కూడా తొందరగా రెడీ అయిపోతుంది. అవి కూడా క్రిస్పీగా అవుతాయి. చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కలుపుకుంటూ ఇంకా ఇందులో అయితే మనము అది మసాలాలు వేసి గ్రేవీ కూడా చేసుకోవచ్చు, టొమాటో వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ మంది అయితే ఇంకా కర్రీస్ అలా చేస్తారు, కానీ ఇంకా మా పిల్లలు అయితే పప్పుతో పాటు సైడ్కు డిష్ అంచుకు ఎప్పుడైతే ఫ్రై చేయమంటారు. ఇంకా నన్ను కర్రీ కంటే కర్రీ చేయడం చాలా తక్కువ, ఫ్రై ఎక్కువ చేశాను ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, ఇవైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఈ సీజన్లో అయితే వర్షాకాలము ఇవి బాగా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మామూలుగా చలికాలము ఇంకా సమ్మర్లో అయితే మనకు అవైలబుల్ ఉండవు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచి వంట ఫ్రెండ్స్. అందుకే మనకు సీజన్లో దొరికేటప్పుడే మనము ఇలా వండుకొని తింటే ఇంకా ఆరోగ్యానికి కూడా మనకు చాలా అంటే చాలా మంచిది. వర్షాకాలంలో వర్షాలు పడి జలుబు చేసి మనకు ఆరోగ్యాలు పాడవుతుంటాయి కదా. ఇలాంటివి మనకు హెల్తీ ఫుడ్స్ తింటే కొంచెము బాడీ అనేది పిల్లలకు బాగా స్ట్రాంగ్గా తయారై ఇంకా వాళ్ళకు సీజనల్ ఫీవర్స్ ఇలాంటివి రావు. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ మనం ఇంకా ఇది ఇయర్ మొత్తం దొరకక సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మనము ఎంత కాస్ట్ ఉన్నా ఇంకా తెచ్చుకొని కంపల్సరీ వండుకోవాల్సిందే ఫ్రెండ్స్. చూడండి, ఇంకొంచెం హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఫ్రై చేసాం కదా. ఇంకా మనము లో ఫ్లేమ్ మీద ఇంకో 10 మినిట్స్ ఇది ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇవి ఫ్రై చేయడానికి, కానీ ఇంకా కలర్ మారింది. ఇంకో మనము 5 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. చూడండి, ఈ విధంగా అయితే కలర్ మారిన తర్వాత ఇందులో మనము ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా కలర్ మారింది కదా. ఇప్పుడు మనం ఇందులో పసుపు, సాల్ట్ ఇవన్నీ చూడండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ మనం ఇంకా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి స్మెల్ వస్తుంది కాబట్టి పచ్చి వాసన పోయే వరకు ఒక 2-3 మినిట్స్ మనము ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఇందులో ఒక 1 టీ స్పూన్ అలా కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రై కదా, కారం ఎక్కువ పట్టదు, సరిపోతుంది. కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేశాను నేను. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఇలాగే కలుపుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. బాగా క్రిస్పీగా అయినాయి. బోడ కాకరకాయ అంటారు దీన్ని. కాకరకాయ పీసెస్ అయితే బాగా క్రిస్పీగా అయ్యాయి. చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఇవి మనము వేడి అన్నంలో నేనైతే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే టేస్ట్ గురించి, ఇంకేం మసాలాలు వేయలేదు. ఇది వేడి రైస్లో ఇంకా రసము, పప్పు, సాంబారు ఇలాంటివి చేసుకొని దాంతోపాటు ఇవి సైడ్కు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి సేమ్ ఇలాగే ట్రై చేయండి. ఇంకా తిన్న తర్వాత కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కాకరకాయలు అయితే చాలా బాగున్నాయి. ఇవి గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మన టేస్టీ బోడా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాము. ఇంకా మీరేం కర్రీస్ చేసుకున్నారు లంచ్కి అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.